హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా స్ట్రీట్. ఈరోజు మన వీడియో ఏంటంటే మనకి త్వరలో 21 జూన్ మనకి నేషనల్ యోగా డే ఉంది కాబట్టి ఆ నేషనల్ యోగా డేకి యోగాంధ్ర అనే కార్యక్రమము ఇప్పుడు మన వైజాగ్లో ఆర్కే బీచ్లో ఏర్పాటు చేశారండి. దానికోసం ప్రధానమంత్రి మోడీ గారు కూడా వస్తున్నారు. అంటే మనందరం మనవంతుగా ఏం చేద్దామని చెప్పేసి మేమైతే ప్రాక్టీస్ ఇంతకుముందు చేసాం యోగా. సో మేమైతే ప్రాక్టీస్ అయితే ఎప్పుడైతే గవర్నమెంట్ అనౌన్స్ చేసిందో 1 మంత్ అని చెప్పేసి సో మళ్ళీ మేము ఇన్స్పైర్ అయిపోయి మళ్ళీ మేమైతే యోగాసనాలు వేయడానికైతే చాలా ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట. కాకపోతే కొంచెం లేట్ అయింది. ఆ రోజు ఎర్లీగానే స్టార్ట్ చేద్దాం అనుకుని డాబా పైకి ఎక్కాము. అక్కడేమో చిన్న చిన్న వర్షం పడటంతో ఇట్లా ఇటు ఫోర్టికోలో చేస్తున్నాం అనమాట. చూసారా, మేము 10 మెంబర్స్ ఉన్నాం నియర్గా. ఇంతకుముందు ఏంటంటే 15 to 20 ఉండేవాళ్ళం. ఇప్పుడు పిల్లలందరూ కూడా హాస్టల్స్కి వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు ఎవరు లేరు. ఉన్న వాళ్ళతోటి ఇలాగ యోగా కార్యక్రమం అయితే స్టార్ట్ చేసామండి. మాకు గురువు గారు శంకర్రావు గారు, తను యోగా ప్రసన్న గారు, శంకర్రావు గారు నియర్లీ 10 years నుంచి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనమాట. సో వాళ్ళ దగ్గర మేము నేర్చుకుంటూ ఉన్నామన్నమాట. తను ఆల్రెడీ చేస్తున్నారు, తను రెగ్యులర్గా చేస్తారు ప్రసన్న గారు, శంకర్రావు గారు. మేము మాత్రం ఇలాగే ఎప్పుడన్నా గుర్తొచ్చినప్పుడు చేస్తూ ఉంటాము. కానీ యోగా చేయడం వల్ల ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, చాలా బాగుంటుందండి. తను చెప్తూ ఉంటారనమాట ప్రసన్న గారు కానీ శంకర్రావు గారు కానీ, కంటిన్యూ చేయండి, ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ మనకి తగ్గిపోతాయి, సో మీరు స్టార్ట్ చేయండి అని చెప్తారు. మేమైతే ఎప్పుడో ఒక రోజు బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అలాగ స్టార్ట్ చేసాము. చాలా రోజులు చేసాము. ఆ తర్వాత మళ్ళీ ఈ పిల్లలకి పనులు అలాగా క్యారేజ్లు లేట్ నైట్లు ఇలా అవడం వల్ల చేయడం లేట్ అయిపోయింది. చూసారా, ప్రాణాయామం చేస్తున్నారు. ప్రాణాయామం వల్ల మనకి లంగ్స్ మంచిగా బాగా యాక్టివేట్ అవుతూ ఉంటాయి, మనకి కెపాసిటీ పెరుగుతుందంట. సో ప్రాణాయామం చేపిస్తున్నారండి పిల్లలందరి చేత. మేము కూడా ఉన్నామండి, పిల్లలే కాదు. కానీ చాలా వండర్ఫుల్గా ఉంటుందండి యోగా చేసిన రోజు. ఫస్ట్లో ఒక 2-3 days అయితే మాత్రం కొంచెం పెయిన్స్గా అనిపిస్తాయి మజిల్స్. సో తర్వాత మాత్రం ఇంక అలవాటు అయ్యే కొద్ది కూడా చాలా తేలికగా ఉంటుందన్నమాట బాడీ. సో మనకి పూర్వీకుల నుంచి వచ్చింది కాబట్టి మనం అది ఆచరించడం వల్ల మనకి చాలా హెల్త్ ఇష్యూస్ అనేవి కూడా తగ్గిపోతూ ఉంటాయి అనమాట. కొన్ని హెల్త్ ఇష్యూస్కి కొన్ని ఎక్సర్సైజులు ఉన్నాయండి దీంట్లో స్పెసిఫిక్గా. సో అవి చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. హెల్త్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు సయాటికా కూడా కొన్ని ఈ ఆసనాలు ఉన్నాయి, అవి కూడా వేస్తున్నానండి. సో చూడండి మేము ఎలా చేసాము ఏంటి అనేది ఈ వీడియోలో. సో మనకు దగ్గరలో ఆర్కే బీచ్లో యోగాంధ్ర పేరిట కార్యక్రమం అయితే చాలా గ్రాండ్గా గిన్నిస్ రికార్డులో ఎక్కించేలాగా అనమాట. అన్ని లక్షల మంది వస్తున్నారండి. సో మనం కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పేసి మేమందరం అయితే మాత్రం ఎలాగైతే ఎక్సర్సైజ్ అయితే చేస్తూ ఉన్నామండి. మీరు కూడా యోగాసనాలు అంటే ఎవరికి ఎలాగ ఏ ఆసనం అయితే ఫ్లెక్సిబుల్గా ఉంటే వాళ్ళు చేయగలుగుతారో ఆసనం మాత్రమే. సో అలా మనం ప్రాక్టీస్ చేసుకొని అలాగ ఆసనాలు అయితే వేసుకుంటే మాత్రం హెల్త్ అయితే చాలా బాగుంటుందండి. అందులో దట్టు మన ఇండియాలో మన స్టేట్లో మన వైజాగ్లో ఆర్కే బీచ్లో పెడుతున్నారు కాబట్టి చాలా ప్రెస్టేజీగా
ప్రెస్టీజియస్‌గా ఉంటుంది. సో, మనమైతే వెళ్ళి ఆ ప్రోగ్రామ్‌ని అందరూ కూడా సక్సెస్ చేయాలి అని చెప్పేసి మేమైతే పిల్లలు మేమంతా కలిసి ఒక 10, 15 మెంబర్స్ ఉన్నామండి. మేమైతే ఇలాగ ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేసాము యోగాసనాలన్నీ కూడా. అంటే ఆల్రెడీ వచ్చినవే కాకపోతే ఏంటంటే అంటే కొంచెం రివైజ్ చేసుకొని అలా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నాము. కానీ అలా వెళ్ళినప్పుడు క్లాస్‌కి రెగ్యులర్‌గా చేయాలి అనిపిస్తది. శంకర్రావు గారు రోజు రెగ్యులర్‌గా చేస్తారు. మనం కూడా చేస్తే బావుంటుంది అనుకుంటాం గానీ తేల్చుకొని వెళ్ళలేమనమాట. సో, ఎలాగైనా వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు యోగా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ హెల్త్ వైస్‌గా ఏ హెల్త్ ఇష్యూస్ వచ్చినా మనకి దాంట్లో యోగాలో అన్ని రకాలుగా మనకి రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, మన యోగాని మన తాతల నాటి కాలం నాటి నుంచి ఉంది కాబట్టి మన చాలామంది ఇప్పటికీ మా అంకుల్ చూసారా ఎంత వయసున్నా గానీ చక్కగా ఏసేస్తారు అన్నీ కూడా. చూసారా మంచిగా అక్కడ బెల్లీ ఫ్యాట్ గానీ, వేస్ట్‌లో గానీ అంత ఫ్యాట్ గానీ అంతా కూడా కరిగిపోయే జిమ్‌లో మనం ఎలాంటి వర్కౌట్స్ చేస్తామో అంతకంటే ఎక్కువగా కూడా అవుతుందంటండి యోగాలో మాత్రం. అంటే శంకర్రావు గారు క్లాస్ చెప్తూ ఉంటారు. చెప్పినప్పుడు మేము అలా విని ఇందులో చెప్తున్నాననమాట. కానీ చాలా బావుంటుందండి యోగా అయితే మాత్రం. యోగా చేయడం అంటే మరి మామూలు విషయం కాదు. చేస్తూ ఉండాలి. అందులో ఈ వైజాగ్‌లో చేస్తున్నారు కాబట్టి యోగాంధ్ర కార్యక్రమం. సో, మనందరం యోగాంధ్ర కార్యక్రమంలో అటెండ్ అవ్వాలి. మన స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ప్రెస్టీజియస్‌గా ఉంది కాబట్టి మనమందరం దాన్ని సక్సెస్ చేద్దామని మేమైతే చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. యోగా చేస్తూ అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి. వీలున్న వాళ్ళు చక్కగా కొన్ని కొన్ని ఆసనాలు అక్కడికి రండి. లేదంటే ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేయండి. మేము కూడా దీన్ని కంటిన్యూ చేద్దాము అని అనుకుంటున్నాము. చూడాలి మరి ఎంతవరకు కంటిన్యూ చేస్తామా ఏంటా అనేది. సో, యోగా అయితే మన వంటికి చాలా మంచిదండి. చూడండి ఎలాంటి ఎక్సర్‌సైజ్‌లు అవుతున్నాయో మా దగ్గర మాత్రం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేస్తున్నారనమాట పిల్లలంతా గూడా. చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి యోగా. ఇప్పుడు మనకి టీవీలో చూస్తూ కూడా చేసుకోవచ్చు. సింపుల్‌గా ఉంటాయి ఆసనాలన్నీ కూడా వేసుకోవచ్చు. సో, యోగా ఆసనాలైతే ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ ఉన్నామండి. మేము మాత్రం ఎక్కువ టైం కాదు 1 అవర్ టైం తీసుకొని ఫస్ట్ ఓంకారం దగ్గర నుంచి అలా స్టార్ట్ చేసి చూసారా ఇలాగైతే ఎక్సర్సైజ్‌లు చిన్నప్పుడు ఇలాంటి ఎక్సర్సైజ్‌లన్నీ స్కూల్‌లో చేశామండి. గుర్తుందో లేదో ఇవి చూస్తుంటే నాకు అవే గుర్తొస్తూ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నామనమాట. పిల్లలు చాలా బా ఏశారండి. ఇదిగోండి ఇక్కడ సూర్య నమస్కారాలు చేస్తూ ఉన్నారు. చూసారా సూర్య నమస్కారాలు 12 టైమ్స్ అండి. అలాగ 12 టైమ్స్ అలా చేస్తే మనకి ఏవి చేసినా చేయకపోయినా డైలీ వచ్చేసి ఈ 12 టైమ్స్ చేస్తే చాలా మంచిదటండి. సో, సూర్య నమస్కారాలు కూడా చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ అయితే ఈ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత. కానీ చాలా బావుంటుందండి హెల్త్‌కి మాత్రం. సూర్య నమస్కారాలు కూడా నాకు ఫస్ట్‌లో తెలిసేవి కాదు. కరోనా టైంలో బాగా ఇంకా యోగా క్లాసులన్నీ ఇంకా రెగ్యులర్‌గా వెళ్ళిపోయేవాళ్ళండి. పిల్లలు మేము నియర్లీ 20, 25 మెంబర్స్ అలాగా మా డాబా పైన చేసేవాళ్ళం అనమాట. చాలా బాగుండేది అప్పుడు. ఈ యోగా చేయటం వల్ల మనకి చాలా హ్యాపీగా ఉంటుందండి. ఈ ప్రతి ఒక్క ఇష్యూకి కూడా దాంట్లో ప్రతి ఒక్క స్పెసిఫిక్ ఆసనాలున్నాయి. అవి మనం చూసుకొని చేసుకుంటే మన డాక్టర్ సలహా మేరకు చాలా బావుంటుందండి. మన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రెక్టిఫై చేసుకోవచ్చు. చాలా ఈజీ మెథడ్. మనం ఎక్కువ కష్టపడే పని లేదు. మనకి ఎంత ఫ్లెక్సిబుల్‌గా ఉంటే అంత. అలా చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా బావుంది. నాకు సయాటికా కూడా చాలా వరకు తగ్గిందండి. దాంట్లో బ్యాక్ బెండ్ అయ్యే ఎక్సర్సైజ్‌లు చేశాను నేను. ఇదిగోండి మా గురువుగారు శంకర్రావు గారు చూసారా ఎంత స్పీడ్‌గా చేసేస్తున్నారో. మేము మా పిల్లలైతే కొంచెం టైం పట్టింది కలవడానికి తనలో. ఫస్ట్ తనను బాగా అబ్జర్వ్ చేసి గాని
ఇక మరి అక్కడ స్టార్ట్ చేసాం నిదానంగా. కాకపోతే ఒకే రోజు అన్నీ చేయలేం కాబట్టి నిదానంగా కొన్ని ఏవి ఎవరికి ఎలా సెట్ అవుతున్నాయో ఆ ఎక్సర్సైజులు మాత్రమే చేయగలిగాను. నేను అన్నీ కూడా చేయలేనండి. ఫ్రంట్‌కి బెండ్ అవ్వకూడదు నేను. సో, అందుకని ఫ్రంట్‌కి బెండ్ అయ్యేవి కాకుండా బ్యాక్ బెండ్ అయ్యే ఎక్సర్సైజులు చేశాను డాక్టర్ సలహా మేరకు. ఇంతకుముందు డాక్టర్ గారు సజెస్ట్ చేశారు నాకు సయాటికా కారణంగా. సో, నేను ఆ బ్యాక్ బెండ్ అయ్యేవే చేసేదాన్ని. ఇదిగోండి సూర్య నమస్కారాలు మొత్తం అన్నీ చూసారా? ఎంత చేయిస్తున్నారో శంకర్రావు గారు మాత్రం చాలా పేషెన్స్. చాలా అప్పటికే 1 అవర్ వాళ్ళ ఇంట్లో చేశారు. మళ్ళీ పిల్లలు అడుగుతున్నారు పిల్లల కోసం అని చెప్పేసి మళ్ళీ క్లాస్ పెట్టారండి. చాలా ఓపిక ఎక్కువ. చాలా చేయిస్తారండి. ఓంకారము, మకారము ఇలా అన్ని ప్రాణాయామం గానీ మొత్తం సర్వాంగాసనం, భుజంగాసనం ఇంకా చాలా అండి. చాలా అంటే చాలా ఆసనాలు. ఇదిగోండి పిల్లలందరూ కూడా చక్కగా ఒక్కొక్క ఆసనం వేయడము, తర్వాత రిలాక్స్ అవ్వడము. ఒక ఆసనం వేయడము, రిలాక్స్ అవ్వడం. అంకుల్ మాకు రిలాక్స్ అనే పదం నచ్చింది అంకుల్ అంటున్నారనమాట. పద్మ ఆంటీ కూడా అండి చాలా వేశారు. ఆంటీ నియర్లీ 63, 64 ఉంటాయి ఆంటీకి ఏజ్. కానీ అసలు చాలా అన్ని ఆసనాలు కూడా చాలా ట్రై చేశారు. చాలా వేశారనమాట. అసలు చాలా అంటే చాలా అయిపోయింది. పిల్లలు ఎంత గుర్తుపెట్టుకొని ఒకప్పుడు వేసినవి మళ్ళీ మర్చిపోలేదు. చాలా వేశారు. ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది కదా వాడి బాడీ. అందుకని చాలా వేశారు. ఇదిగోండి పిల్లలు బ్యాక్ సైక్లింగు, ఫ్రంట్ సైక్లింగు ఇలా చేస్తూ ఉన్నారనమాట. శంకర్రావు గారు మాత్రం ఇంకా అల్టిమేట్ అండి. శంకర్రావు గారు, ప్రసన్న గారు అల్టిమేట్. ఇంకా వాళ్ళిద్దరూ మాత్రం రెగ్యులర్‌గా చేస్తారు 1 అవర్. ఎవరు వచ్చినా రాకపోయినా వాళ్ళిద్దరూ మాత్రం 1 అవర్ చేస్తారండి. సో, ఇలాగైతే ఆసనాలైతే అవుతూ ఉన్నాయండి. చూసారా ఎంత చేస్తున్నారో పిల్లలందరూ కూడా. అంటే ఈజీగా ఉండే ఆసనాలే. మనకి ఎలా చేయాలి, ఏంటి అనేది కూడా తను చెప్తూ ఉన్నారనమాట శంకర్రావు గారు. సో, 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ కదా! చాలా చేయిస్తారు. ప్రాణాయామాలు కానీ అవన్నీ కూడా చాలా అంటే చాలా చేస్తారు. పిల్లలైతే నవ్వడం ఒక్కొక్క ఆసనం వేయంగానే అంకుల్ రిలాక్స్ అని ఎప్పుడంటారు? ఆ పదం మాకు నచ్చింది అంకుల్ అనేసి నవ్వుకున్నారనమాట. అంటే అదొక ఎంజాయ్‌మెంట్. అంటే వాళ్ళు కొంచెం సీరియస్‌గా ఉంటే మళ్ళీ నెక్స్ట్ అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు కదా! సో, అలా అనమాట. చాలా చేశారు వాళ్ళు కూడా. నేనైతే అన్ని ఆసనాలు వేయలేనండి. కొన్ని వేస్తాను. కొన్నైతే వేయలేను. ఈ బటర్‌ఫ్లై ఇలాంటివంటే వేసేస్తాం. కానీ అంత కరెక్ట్‌గా అయితే రాదు. ఫస్ట్ ఇదిగో చూసారా పిల్లలు ఎలా వేస్తున్నారో? వాళ్ళతో పాటు ప్రసన్న గారు కూడా చాలా వేశారండి. అవి చూస్తూ ఉంటే మనం ఎప్పుడెయ్యాలా ఇలాంటి ఆసనాలు అనిపిస్తది. అంటే ప్రాక్టీస్ చేయాలి. చేద్దాం అనిపిస్తది. ఇదిగోండి బటర్‌ఫ్లై ఆసనము ఇలాగ అన్నీ వేస్తూ అదైతే వేసేస్తాం. అది మనకి ఉమెన్స్‌కి అయితే చాలా యూజ్ అవుతుందంటండి. గైనిక్ పరంగా కూడా బటర్‌ఫ్లై ఆసనం అనేది అవి కూడా చాలా ట్రై చేశాము. ఇంతకుముందు చేశాం కాబట్టి అది ఐడియా ఉంది ఎలా చేయాలి ఏంటి అనేది. సో, బటర్‌ఫ్లై ఆసనము మన గర్ల్స్ కానీ, ఉమెన్స్ కానీ మొత్తం అందరికీ కూడా కూర్చోబెట్టి స్పెషల్‌గా చెప్పారు. ఇదిగోండి దీపు చూడండి ఎంత బాడీ అంతా పైకి లేపి ఆసనం వేశాడో. సో, మేమందరం కూడా సో ఫ్రెండ్స్ యోగాంధ్రకైతే అంతా రెడీగా ఉంది మన ఆర్కే బీచ్. సో మీరందరూ వచ్చేయండి, మేమైతే రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.